నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, అలానే రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఆదాయము వ్యయం చూసుకుంటే 11 ఆదాయము వ్యయం 5 అండి. సో ఇది బ్యాలెన్స్డ్గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉండడం కాలం వరకైనా ఖర్చు తక్కువ ఉంటే సేవింగ్స్ మిగులుతాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకి రాజ్యపూజ్యం అవమానం అంతా రెండుగా ఉంది. అంటే రెండు తక్కువగానే ఉంది, కానీ రాజ్యపూజ్యం పెరగాలి కదా. ఎవరికైనా గ్రోత్ పెరగాలంటే వాళ్ళ కెరియర్ గ్రోత్ పెరుగుతూనే మంచిది. కాబట్టి ఈ తులా రాశి లేదా లగ్నం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే విశ్వవసు నామ సంవత్సరం స్టార్టింగ్లోనే 10th హౌస్లోకి మనకి కుజుడు నీచబడి ఉంటున్నాడు. సో స్టార్టింగ్ ఒక 2-3 మంత్స్ కొంచెం ఈ రాజపూజ్యం విషయంలో వీరంతా ట్రై చేస్తున్న స్ట్రెస్ పడతారు. ఆఫ్టర్ దట్ బాగుంటుంది. కాకపోతే ఈ ప్రయత్నానికి భగవత్ అనుగ్రహం కలగాలి అంటే స్కందుని ఆరాధన, కుజగ్రహం దగ్గర దీపారాధన, కాస్త గోవులకి క్యారెట్స్ అవి తినిపిస్తూ ఉంటే రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది. అంటే వీళ్ళని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగడం అది జరుగుతుంది చెప్పాలంటే. ఓకే, వీరికి సార్ ముఖ్యంగా జాబ్ అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? వీరికి జాబ్ పరంగా ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఫస్ట్ 2-3 మంత్స్ అయితే కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ బాగుంటుంది. కాకపోతే వీళ్ళకి మన కర్మకారకుడిని తీసుకుంటాం ఎప్పుడు జాబ్కి. సాధారణంగా తులారాశి వారికి ఎప్పుడైతే 6th హౌస్లో శాటర్న్ ఉన్నాడో ఇది జాబ్ గ్రోత్ని ఇస్తాడు. సాధారణంగా 6వ స్థానం అనేది జాబ్ అమ్మ, నిత్య జీవితం, రెగ్యులర్ లైఫ్ 6th హౌస్. సో మనం ఎంత ఎఫర్ట్ పెడతామో ఎఫర్ట్ తగ్గట్టుగా ఫలితం 6వ స్థానంలో శని ఉన్నప్పుడే జరుగుతుంది న్యాచురల్గా. సో ఇట్స్ గుడ్ చెప్పాలంటే. వీరికి ఫినాన్స్ మ్యాటర్ ఎలా ఉండబోతుంది సార్? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఫైనాన్షియల్గా చూసుకుంటే మొదటి 2-3 మంత్స్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది. మరి తర్వాత లేదని కాదు. ఎందుకంటే మనకి శని గురువులు అండ్ రాహుకేతువులు, అదేవిధంగా సెకండ్ లార్డ్ తర్వాత వచ్చేటువంటి ప్రయాణం చూసుకుంటే తర్వాత బాగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 2-3 మంత్సే సెకండ్ లార్డ్ నీచి పొందుతున్నాడు, కానీ దాని తర్వాత ఎట్లాగో మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు. సో ఇట్స్ వెరీ గుడ్. ఓకే, ముఖ్యంగా సార్ రాహుకేతువులు కానివ్వండి, అలానే శని గురుడు, ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? రాహుకేతువులు చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కేతు 12వ స్థానంలో ఉన్నాడు. సో జూన్ వరకు కూడా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్టర్ జూన్ లాభంలోకి ఎప్పుడైతే వెళ్తాడో మెడికల్ ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఇక రాహు విషయం కనుక చూసుకుంటే 6th హౌస్లో ఉండే రాహు పంచమంలోకి వస్తున్నాడు. సో పంచమ స్థానం రాజకీయ స్థానం. సో రాజకీయంగా గ్రోత్ ఇస్తాడు అక్కడ. సో నో నీడ్ టు వరీ. అండ్ అట్లాగే మీకు పంచమంలో రాహు ఉన్నప్పుడు కొంచెం సంతానం విషయంలో, సంతానం గురించి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటారు, IUI, IVF ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ పంచమ రాహు ఇంకొక మేలేం చేస్తాడు వీళ్ళకంటే సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలించేలా చేస్తాడు ఇక్కడ. ఓకే, వీరికి మ్యారేజెస్, అలానే ఇప్పుడు సంతానం మాట్లాడుకున్నాం, ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ విషయం చూసుకుంటే ఫస్ట్ 2-3 మంత్స్, ఎందుకంటే 2nd and 7th లార్డ్ కూడా కుజుడే అవుతాడు కాబట్టి ఫస్ట్ 2-3 మంత్స్ కొంచెం వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిదని చెప్తాను నేనైతే. ఎందుకంటే నీచ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు 7th లార్డ్ నీచంలో ఉన్నప్పుడు అనవసరంగా గొడవలు చేసుకున్న పర్సన్ వాళ్ళ కొంత ఇబ్బంది పడడం ఉంటుంది. కాబట్టి అది స్త్రీ అయినా పురుషులైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే 5th హౌస్లోకి రాహు అండ్ 5th లార్డ్ ఇస్ ఇన్ 6th హౌస్. సో ఎప్పుడైనా సరే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. అంటే 5th హౌస్ ఉబ్బరానికి స్థానంగా చెప్తారు రాహు ఉన్నప్పుడు. అది కొంచెం చూసుకుంటే మిగిలినంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, వీరికి ప్రాపర్టీస్ అమ్మే విషయంలో, అలానే కొనుగోలు విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్? ప్రాపర్టీస్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళకి లోన్స్ లభిస్తాయండి. ఎందుకంటే 4th లార్డ్ ఈజ్ ఇన్ 6th, 4వ అధిపతి 6లో ఎప్పుడైతే ఉన్నాడో ఖచ్చితంగా లోన్స్ వస్తాయి వీళ్ళకి, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళు కొనుగోలు చేస్తారు కూడా ఈ సంవత్సరం ప్రాపర్టీ సంబంధించిన విషయంలో. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ 4వ స్థానం ఎంత యాక్టివ్గా ఉందనే దాని మీద ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి డైరెక్షన్ ఎంచుకోవాలి. ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్, కాకపోతే మీకే డైరెక్షన్ పనికి వస్తుంది, చాలా ముఖ్యం అనమాట. అదేవిధంగా మీ పేరు మీద తీసుకుంటే బాగుంటుందా, లేదా మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల పేర్ల మీద ఎవరికి బలం ఎక్కువగా ఉంది తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ విషయంలో మిస్టేక్ చేసి ప్రాపర్టీ కొన్నాక ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వీళ్ళ పేరు మీద బాగాలేదు, దాని జోలికి వెళ్ళారు, అది ఇబ్బందినిస్తూ క్రియేట్ చేస్తూ ఉంటుంది. వీరు సరే ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్?
తీసుకునేటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా తులారాశి వారు ఆ, కాళికాదేవి యొక్క ఆరాధన చేయడము, చండీ పారాయణం చేయడము, ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. 10th హౌస్లో మార్స్ నీచ పొందుతున్నాడు కాబట్టి కాస్త వీళ్ళు మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః అండ్ పంచమ రాహు ఉన్నందుకు జయ గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం, లేదా దుర్గాదేవిని ఓం దుమ్ దుర్గాయ నమః నామస్మరణ మంచిది వీరికి.